ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 27న తలపెట్టిన చలో వరంగల్ బహిరంగ సభకు తరలి వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు అలాగే బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్ అన్నారు. చలో వరంగల్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో వాల్ రైటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న స్వయంగా వాల్ రైటింగ్ చేస్తూ కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహం నింపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని, అన్ని వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు అందాయని పేర్కొన్నారు. మరోసారి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో గట్టిగా వినిపిస్తుందని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే భూభారతి కార్యక్రమంపై ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన అవగాహన సదస్సు కాస్త గందరగోళానికి దారితీసింది. బోరజ్ మండలం పూసాయి గ్రామంలో ఈరోజు చేపట్టిన అవగాహన సదస్సుకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీతక్క హాజరయ్యారు. భూభారతిపై అలాగే కొత్త ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టంపై చేపట్టిన ఈ అవగాహన సదస్సు కాస్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంగా మారడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మంత్రులతో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలు వేదికపై కూర్చోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అలాగే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తుండగా రైతులతో పాటు మహిళలు ఆ ప్రసంగాన్ని వినకుండా వెళ్ళిపోయారు. సభా నిర్వాహకులు మంత్రి పొంగులేటి ప్రసంగం పూర్తయ్యే వరకు ఉండాలని విజ్ఞప్తి చేసినప్పటికీ మంత్రి ప్రసంగం కొనసాగుతుండగానే రైతులు మహిళలు సభ నుంచి వెళ్ళిపోయారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోని ముదోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు సంబంధించి చలో వరంగల్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముదోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు డాక్టర్ పడకంటి రమాదేవి ఆధ్వర్యంలో ముదోల్ నియోజకవర్గం ముఖ్య నాయకులతోని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చలో వరంగల్ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వేలాది సంఖ్యలో ముదోల్ నియోజకవర్గం నుంచి తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తానూరు మండలంలో నిర్వహించిన వాల్ పెయింటింగ్స్లో స్వయంగా పాల్గొన్నారు. స్వయంగా వాల్ పెయింటింగ్ వేశారు. ఈ సందర్భంగా తానూరులో రమాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చలో వరంగల్ కార్యక్రమానికి తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఈరోజు సాయంత్రం నిర్మల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. మామడ మండలంతో పాటు నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా అరగంట పాటు ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా విద్యుత్ స్తంభాలు నెరకొరగా చెట్ల కొమ్మలు రోడ్డుపై పడిపోయాయి. అలాగే పలు ఇళ్లకు సంబంధించిన పైకప్పులు ఎగిరిపోయాయి. అలాగే కోతకు వచ్చిన వరి పంటతో పాటు జొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. తమకు ఈ అకాల వర్షాల కారణంగా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.